జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట. అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి. కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకు ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట. ఇది మనకి ద్వాదశ రాశులు ఏవైతే మనము జ్యోతిష్య చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి నవమ స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, చూపిస్తుంది అనమాట మనకి. సో ఈ గ్రహము ఎలా పనిచేస్తుందంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట. అంటే మనకి ఫస్ట్ హౌస్ అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానము, నవమ స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణాస్ అంటారనమాట. ఈ కోణాస్ని లక్ష్మీ స్థానాస్ అని కూడా అంటూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ లక్ష్మీ స్థానంలో ఈ హైయెస్ట్కి వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది. ఈ నవమ స్థానము మనకు యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో, అంటే పాపకర్మలు కాకుండా మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్ గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు, అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ సడన్ గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము, లేకపోతే ఏదో ఒక సో ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడెక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి. ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాము, డబ్బు డిపాజిట్ చేస్తాము, బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం. ఈ భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుందన్నమాట. కర్మాస్ మనము ఎంత గుడ్ కర్మాస్ చేస్తే, ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుంది అనమాట. ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని లక్ష్మీ స్థానం అని కూడా చెప్తూ ఉంటాము. ధర్మ త్రికోణం కూడా అవుతుంది. అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు, ధర్మాన్ని. అంటే మనం హిందూ అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు. కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు, వాళ్ళు రిలీజన్ ని ఫాలో అవ్వరు, కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా, పాడు చేయకుండా ఆ బిలీఫ్ ని వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది. అది కాకుండా మనకి టెంపుల్స్, చర్చెస్ అవ్వచ్చు, మాస్క్స్ అవ్వచ్చు, అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ. అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమ స్థానానికి సంబంధించిందే అవుతుంది. అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్, అంటే మన తండ్రితోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది, తండ్రి మనకి ఏం నేర్పించారు, పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్. సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకు చాలా మంది మెంటర్స్ తారసపడుతూ ఉంటారు, టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు, వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు, వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి నవమ స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది. అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు. సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్ గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఆ రకంగా చూసుకోవాలి. అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ భావంకి ఏంటంటే డిఎన్ఏ అంటారనమాట. మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్ లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది. మనం ఎలాంటి ఇంట్లో
పుట్టాలి. అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు, ఆయన పుట్టినప్పటి నుంచి గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి. సో అలాంటి వాళ్ళు మనం ఎందుకు అట్లా అవ్వట్లేదంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాము, దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట. పూర్వీకులు ఏం చేశారు, మనం ఏం చేసాం, మన పిల్లలకి ఎగ్జాక్ట్లీ అంతే. అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్కెట్టుకుంటే 5th to 9th వచ్చేసరికి భవద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది. మనకి 5th హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వపుణ్యం ఏదైతే మనం చెప్తూ ఉంటామో, మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనవాళ్ళు వీళ్ళంతా కూడా మనకి నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది. మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి, ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్ గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి షడ్బల కాన్సెప్ట్ ఉంటుంది. కంబస్ట్ అయిందంటే అస్తంగత్వం పొందిందా గ్రహము, లేకపోతే వక్రిగతిలో ఉన్నదా, లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా, ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం, పితృదోషాలు, మాతృశాపాలు, స్త్రీ శాపాలు, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ ఈ భావం గనక పాడైంది అని అనుకుంటే గనక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ అంత ఉంటాయి చాలా మంది దగ్గర, కానీ ఆ పని చేయాలనుకునే టైంకి ప్రాపర్ టైం రాదు. దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి. ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలీదు. కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు, జాబ్ వస్తుంది అని అనుకుంటారు, వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు. ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది. ఎందువల్ల ఆగుతుందంటే ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట, ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటుంది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు, బ్యాంక్లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి, కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్కి వెళ్ళలేరు, బెస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళలేరు, బెస్ట్ మార్క్స్ రాలేవు. ఇవన్నిటికీ కారణం భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం. దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ వస్తాయి అన్నమాట. మీనరాశి వాళ్ళకి, మీనలగ్నం వాళ్ళకి కుజుడు భాగ్యాధిపతి అవుతారు, ఈయన ద్వితీయాధిపతి కూడా అవుతారు అనమాట. సో మీనరాశి వాళ్ళకి వీళ్ళ మైండ్ ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టేయాలి. ఎందుకంటే భూమి కారకుడు కుజుడు అవుతారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ మట్టుకు ఫోకస్ అంతా కూడా నేను ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ అంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ దానిపైన ఎక్కువ ఫోకస్ ఉండదు. నేను భూమిని నమ్ముకున్నాను, భూమి పైన నేను డబ్బులు పెడతాను, అది ల్యాండ్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకి కలిసి వస్తుంది కూడా. అండ్ వీళ్ళకి మొదట పుట్టిన సంతానం తర్వాత కూడా వీళ్ళకి మంచి యోగం కలిసి రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ వాతావరణంలో కుజుడు గనక ఒకవేళ ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న, భాగ్యాధిపతి ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్నా కూడా కొద్దిగా వాక్కు కొద్దిగా హార్ష్గా ఉంటుంది, చాలా సూటిగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మాత్రం వీళ్ళు చాలా ముందు ఉంటారనమాట. అంటే ఆర్థికంగా సేవ్ చేసుకొని పెట్టుకోవాలి, రేపు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో అనే ఒక ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందే సేవింగ్స్ ఎక్కువ చేసుకొని పెట్టుకోవడము అండ్ అది ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టడము ఇలాంటివి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కుజుడు ఎక్కువ మట్టుకు మనకి ప్యాషన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది, విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఏదైనా సాధించగలను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మనకి కుజుడు ఇస్తారు కాబట్టి ఆ ధైర్య సాహసాలు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వీళ్ళని మౌల్డ్ చేసుకోవడానికి కూడా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మీనరాశి వాళ్ళకి ఇక్కడ కుజుడు ఒకవేళ కర్కాటక రాశిలో ఉన్నారనుకోండి, అంటే భాగ్యాధిపతి అయ్యి మనకి పంచమంలో ఉంటే గనక
ఇక్కడ కొద్దిపాటిగా భాగ్య నష్టం జరుగుతుంది. ఎందుకంటే భాగ్యాధిపతి కుజుడయి పంచమంలో నీచలో ఉంటారనమాట కర్కాటక రాశిలో. సో అంతగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించవు. సో దానివల్ల కొద్దిగా వీళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్లో కూడా కొన్ని చేంజెస్ రావడము, ఇమోషనల్ మ్యానిపులేషన్స్ చేయడము. కుజుడు నీచబడినప్పుడు ఏమైపోతారంటే, ఒకవేళ మగవాళ్ళకి కుజుడు నీచబడి ఉన్నారనుకోండి, అంటే భాగ్యాధిపతి మీన లగ్నంలో మగవాళ్ళు ఎవరైనా ఉండి ఆయన కొద్దిగా నీచలో ఉంటే కనుక వీళ్ళు కొద్దిగా ఇమోషనల్గా మ్యానిపులేషన్స్ చేయడము, దానివల్ల ఈ చికాకులు ఎక్కువ పెరగడము, రిలేషన్షిప్లో చికాకులు ఎక్కువ పెరగడము, ఈ రొమాంటిక్ అఫేర్స్లో ప్రాబ్లమ్స్ రావడం. ఎందుకంటే పంచమ స్థానం రొమాంటిక్ అఫేర్స్, పిల్లలతోటి కూడా సఖ్యత సరిగ్గా ఉండకపోవడము, ఫస్ట్ బార్న్ చైల్డ్ ఒకవేళ మగ సంతానం అయినా సరే వాళ్ళతో సరిగ్గా ఉండకపోవడం, వాళ్ళపైన డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడము, ఇలాంటివి కొద్దిగా ఆ భాగ్య నష్టం అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇదే కుజుడు గనక ఒకవేళ రవితో కలిసి ఉన్న, గురుడితో కలిసి ఉన్న, లగ్నంలో అంటే మీనరాశి అయ్యి లగ్నంలో కుజుడు గురుడు కలిసి ఉంటే అదొక యోగం కిందకి చెప్పొచ్చు. సో ఇక్కడ ధైర్య సాహసాలు ఎక్కువైపోతాయి. ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఆధ్యాత్మికంగా ఎదగడానికి హెల్ప్ అవుతుంది, లేకపోతే ఒక టీచర్ లాగా కెరియర్ని ఎంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. మిలిటరీ డిఫెన్స్, మనకి మిలిటరీ జర్నల్స్ ఉంటారు, పెద్ద పెద్ద జనరల్ పొజిషన్స్లో ఉంటారు, అలాంటి పొజిషన్స్లో వీళ్ళు ఉండి కమాండింగ్ చేసే రోల్స్లో ఉండడానికి. లేకపోతే ఇదే కుజుడు గురుడితో కలిసి ద్వితీయంలో ఉన్నారనుకోండి మేషరాశిలో, అక్కడ కూడా మంచి మిలిటరీలో, డిఫెన్స్లో, పోలీస్ కెరియర్స్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీనరాశి మీన లగ్నం వాళ్ళకి రవితో కూడా కుజుడు కలిసి ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడము, ఆర్మీ, డిఫెన్స్, లేకపోతే డాక్టర్స్, మంచి మంచి సర్జన్స్కి కూడా మనకి కుజుడు కారకుడుగా చెప్తూ ఉంటాం అనమాట. అంటే నార్మల్ ఫిజిషియన్స్ కాకుండా ఆ నీడిల్స్, ఆ సిజర్స్ తోటి మనం ఆపరేషన్స్ చేసే సర్జన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఆ ధైర్యం ఉండాలి, ఆ మెంటల్ కెపాసిటీ ఉండాలి. కాబట్టి ఇక్కడ కుజుడు ఆ డామినెన్స్ ప్లే చేస్తారనమాట. సో ఈ లగ్నం వాళ్ళకి కుజుడు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు బేసికల్గా. కుజుడు ఒకవేళ పాపగ్రహాలతో కలిసి ఉన్నా, లేకపోతే శనితో కలిసి ఉన్న, రాహుకేతులతో కలిసి ఉంటే కనుక కొద్దిగా డ్యామేజింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ బేస్ పైన, వాళ్ళ బిహేవియర్ బేస్ పైన. కాబట్టి రిలేషన్షిప్స్లో కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు. కాబట్టి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఏవైనా ఉంటే కనుక మంగళవారం రోజు అంటే ఇంకా మీదికి ఇది లైఫ్ లాంగ్ రెమెడీ అనమాట. ఈ భాగ్యాధిపతిని మీరు ఒకవేళ డ్యామేజ్ అయితే కనుక మీరు వేరే రెమెడీస్ ఫాలో అవుతూ కూడా ఈ రెమెడీని మాత్రం మీరు లైఫ్ లాంగ్ చేస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రెగ్యులర్గా మంగళవారం రోజు అభిషేకము, అర్చన చేయించుకోవడము, నాన్ వెజ్ మానేసి, ఆల్కహాల్ మానేసేసి ఉండడము, వీళ్ళనంత మట్టుకు మీ చిన్న వయసులో ఉన్న బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయం చేయడము, అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వడము, అండ్ భూములు కొనేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండడము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ లేవు అనుకుంటే దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నా సరే వీళ్ళు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి టెంపుల్కి విజిట్ చేసి కూడా అక్కడ కూడా అభిషేకము, హోమాలు చేయించుకోవడము, వీలైనంత మట్టుకు ఆంజనేయ స్వామి బొట్టు ఉంటుంది కదా, అది ఆజ్ఞచక్ర దగ్గర పెట్టుకోవడము ప్రతినిత్యము. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం శరవణ భవాయ నమః అని అనుకోవడము. ఇలాంటివి చేసుకున్నంత వరకు కూడా వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఆ కోపం కూడా కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కుజుడు పాడైపోయినప్పుడు కోపం చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, ఫాల్స్ కోపం వస్తుంది వీళ్ళకి. సో దానివల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బ్లడ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి రెమెడీస్ చేసుకోవడం వల్ల.